పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం పెద్దకూరపాడులో మెయిన్ రోడ్డు అనమాట. మన రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు, పెద్ద హై స్కూల్కి వెళ్ళే రోడ్డు, చిన్న హై స్కూల్కి వెళ్ళే రోడ్డు, రైతు వారికి వెళ్ళే రోడ్డు అనమాట. ఇది బ్రిడ్జి నిర్మాణంలో ఉంది, బాగానే ఉంది. ఆ బ్రిడ్జి పక్కన సైడు నడవటానికి కనీసం హై స్కూల్ పిల్లలు, స్కూల్ పిల్లలు, రైల్వే స్టేషన్కి వెళ్ళే జనాలు ఉంటారు. ఇటు నుంచి వెళ్తే హై స్కూల్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ అంతా 10 నిమిషాలు వెళ్తారు. అదే ఇంకో రోడ్డు మెయిన్ రోడ్లో గుండా వెళ్ళి సత్తెనపల్లి, అమరావతి రోడ్లో గుండా వెళ్ళాలంటే కనీసం అరగంట పట్టిద్ది అక్కడికి వెళ్ళటానికి. పిల్లలు నడుచుకుంటూ వెళ్ళే పిల్లలు ఎలా వెళ్తారు? ఇక్కడ షార్ట్ కట్ రోడ్డు అని వెళ్తారు. కనీసం వాళ్ళ కోసమైనా, నిన్న వర్షం పడింది, అంతకుముందు బురదగా ఉంది, సరిగ్గా రోడ్డు సౌకర్యం లేదు. కనీసం ఆలోచన విధానంతో సెంటరింగ్ చెక్కన్న వేసి పిల్లలు నడిచే విధంగా మార్గాన్ని చూపించాలి. ఇతను చూడు, బురద స్కూల్కి వెళ్ళాక ఈడ్చుకుంటా, స్తంభానికి రాసుకుంటా, తుడుచుకుంటా, శుభ్రం చేసుకొని వెళ్తున్నారు పిల్లలు. ఆ బురదలో కూడా నడుచుకుంటూ వచ్చి రోడ్డు మీద శుభ్రం చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ అడిగితే ఏమో మా తెలియదన్నా, మేము వచ్చాం మామూలుగా ఉన్నాం అని చెప్పేసి అడిగారు. కనీసం ఎంత ఇబ్బందిగా ఉందంటే, రైతు వారికి వెళ్ళేవాళ్ళు అంటే, నేను పొద్దున్నే 7 ఆ టైంలో నేను అవతల కళ్యాణ మండపంలో పని ఉండి కళ్యాణ మండపం కాడికి వెళ్దామని చెప్పేసి వచ్చాను. వస్తే తీరా చూస్తే ఇది పరిస్థితి. ఈడ ఎంత ఇబ్బందికరంగా ఇప్పుడు వాళ్ళ అమ్మ కొడుకులు చూడండి ఎలా వస్తున్నారో. బాబుని స్కూల్కి తీసుకెళ్ళటానికి అటు నుంచి తీసుకెళ్తే లాంగ్ అవుతుందని చెప్పి ఇటు కింద తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళ అమ్మ పిల్లగాని తీసుకెళ్తుంది. ఈ కాతి దూరం పిల్లగాడికి ఇబ్బందిగా ఉందని చూడండి. అసలు ఎంత సౌకర్యంగా, కనీసం అక్కడ స్కూల్ పిల్లలు వెళ్తున్నారు, రైతు వారికి వెళ్తున్నారు, ఏదైనా మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆ కాంట్రాక్టర్ మరి ఏడున్నారో ఏమో తెలియదు. కనీసం ఆలోచనతోనే కాస్త శుభ్రంగా రోడ్డుకి ఆ సెంటరింగ్ చెక్క ఏదన్నా పరిస్తే ఆ చెక్క మీద నడుచుకుంటూ వెళ్తారు కదా, వాడు అట్లా నడవటం ఇబ్బంది. ఆ బురదలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అదరికి. ఆ కాత్త ఉండి అక్కడ ఆ 10 అడుగుల దూరమే ఉంది. ఆ 10 అడుగుల దూరంలో కనీసం 4, 5, 6 చెక్కలు పడతాయి అనుకుంటా, బారు చెక్కలు, సెంటరింగ్ చెక్కలు. అవి వేస్తే జనాలకి ఇబ్బంది, ఆటంకం లేకుండా నడుచుకుంటూ వెళ్తారు కదా. దయచేసి ఆ ప్రయత్నం చేయండి.